అందరికీ నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం కొంతమంది దీని గురించి తెలుసుకోగలరు, బట్ కొంతమంది హెల్త్ ఫీల్డ్లో ఉండి కూడా ఈ ఇష్యూని తెలుసుకోలేకపోతున్నారు. లైక్ దట్ అదేంటి అని అంటే గ్యాస్ అనేది రెగ్యులర్లీ అని కాదు, రెగ్యులర్గా చాలామందికి వస్తూ ఉంటుంది, బట్ మనకు అది వస్తున్నట్టు తెలియదు. అండ్ కొంతమందికి స్మెల్లీగా రావడం, అంటే కింద నుంచి గ్యాస్ అనేది స్మెల్గా రావడం, సౌండ్తో రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమనుకుంటారు అంటే పక్కన వాళ్ళు కొంచెం అలాంటి వాళ్ళని చిన్న చూపు చూడడం, నోస్ ఇట్లా పట్టేసుకొని పక్కకు వెళ్ళిపోవడం, కామెంట్ చేయడం, ఇలా జరుగుతూ ఉంటుంది. మనం ఆయుర్వేదంలో దీన్ని ఏమంటాము అంటే ఇలాగా గ్యాస్ బయటికి రావడాన్ని అపాన వాయువు అంటారు. అంటే మన బాడీలో మనకి డైజెషన్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఏమైనా ఉంటే, లైక్ మనం ఏమైనా ఫ్యాటీ ఫుడ్స్ అవి ఎక్కువగా తిన్నప్పుడు అవి అలానే డైజెస్ట్ అవ్వకుండా కొన్ని రోజుల పాటు మనకి గట్లో స్టోర్ అయ్యి ఉండి స్లోగా డైజెస్ట్ అవుతూ ఉన్నప్పుడు గ్యాస్ రూపంలో మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది స్మెల్లీగా రావడం ఇలా ఉంటుంది. అండ్ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ బయటకు వచ్చినప్పుడు మనకి సౌండ్ అనేది వస్తుంది. ఇది ఒకటి. అంటే దీన్ని ఎందుకు ఇలా భూతద్దంలో చూస్తారు అని మనం మాట్లాడుకుంటే, లైక్ అవేర్నెస్ లేక ఒకటి. మనము రెగ్యులర్గా లైక్ చూసుకుంటే డైలీ మనం బ్రీతింగ్ తీసుకుంటాము వదులుతాము. ఇది కూడా వన్ ఆఫ్ ద మనకి నేచర్లో ఇచ్చిందే కదా. మరి దీన్ని ఎందుకు ఇలా చూస్తారు? ఇది ఒకటి. అండ్ ఇంకొంతమంది కొన్ని ఇప్పుడే కొంతమందికి అవేర్నెస్ వచ్చి వాటిని కామెంట్ చేయడం మానేస్తున్నారు. లైక్ పీరియడ్ టైంలో కూడా. సో పీరియడ్ వచ్చింది అనుకోండి, వెనకటి రోజుల్లో వాళ్ళని ఏదో ఒక వేరే హౌస్లో పెట్టడం, లేదు అంటే అదే హౌస్లో ఒక రూమ్లో పెట్టడం, అలా చూస్తూ ఉంటారు. అదేంటి, మనకి న్యాచురల్ ప్రాసెస్, దేవుడిచ్చిన గిఫ్ట్ అది. సో దాన్ని కూడా కొంతమంది ఏదో అంటరానితనంలాగా చూస్తూ ఉంటారు. లైక్ దట్ ఈ గ్యాస్ ఇష్యూ కూడా అంతే ఉండింది. ఏమన్నా సౌండ్ వచ్చినా, ఏమన్నా స్మెల్ వచ్చినా కూడా ఇలాగా చూస్తూ ఉంటారు. అసలు యాక్చువల్లీ మనకి గ్యాస్ అనేది మనకు తెలియకుండా ఎంతో కొంత మనకి రెగ్యులర్గా బయటకు వస్తూనే ఉంటుంది. కాకపోతే ఇదేంటి, స్మెల్ సౌండ్ వచ్చినప్పుడు పర్టికులర్గా దీని గురించి కొన్ని కామెంట్స్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని అపాన వాయువు అంటారు. అంటే మన బాడీలో ఉన్న వేస్టేజ్ ఇలా వస్తుంది అని అర్థం. అయితే అసలు ఇలా స్మెల్ అండ్ సౌండ్ రావడానికి రీజన్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్ తీసుకోకపోవడం, పీచు పదార్థం తినకపోవడం, ఇదొకటి. అండ్ కొంతమంది ఏం చేస్తారు అంటే హెవీ ప్రోటీన్ తీసుకుంటారు, ఎక్కువగా ఆయిల్ తీసుకుంటారు. ప్రోటీన్ ప్లస్ ఆయిల్ ఈ రెండు మిక్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది మనకి డైజెస్ట్ అవ్వడం కొంత టైం అనేది పడుతుంది. సో ఆ టైం పీరియడ్లో ఏమవుతుందంటే ఇది మనకి గట్లో స్టోర్ అయి ఉండడం వల్ల స్మెల్ అనేది వస్తుంది. ఫైబర్ ఫుడ్ తీసుకుంటున్నాము, హెవీగా ప్రోటీన్ తినము, మా డైట్ అంతా కూడా బ్యాలెన్స్డ్ డైటే ఉంటుంది, అయినా స్మెల్ ఎందుకు వస్తుంది అని చెప్పి కొంతమంది ఒక వీడియోలో అడుగున్నారు. ఎందుకు వస్తుంది అని అంటే వీళ్ళు ఏమైనా అదర్ హెల్త్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా, ఏమన్నా హెల్త్ గురించి ఏమైనా సప్లిమెంట్స్ వాడుతూ ఉన్నా. లైక్ కొంతమందిని చూసుకుంటే కాల్షియం టాబ్లెట్స్ అని, అండ్ థైరాయిడ్ ఇష్యూ ఉండి సో థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతూ ఉన్నా, లేదంటే కాల్షియం అండ్ ఐరన్ టాబ్లెట్స్ వాడుతూ ఉన్నా. కొంతమంది లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడుతూ ఉంటారు కొన్ని మెడిసిన్స్. సో ఇవన్నీ వాడడం వల్ల కూడా వీళ్ళకి ఇలాగా వచ్చే ఛాన్స్ అనేది ఉంది.